హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్షి స్వీట్ హోమ్. రీసెంట్గా మేము కర్ణాటకలో ఉన్న జోగ్ ఫాల్స్కి మా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి వెళ్ళాం. ఈ జోగ్ ఫాల్స్ అనేది మన ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాలెస్ట్ వాటర్ ఫాల్స్లో ఒకటి. జోగ్ ఫాల్స్ కర్ణాటక స్టేట్లో శివమొగ్గ అనే డిస్ట్రిక్ట్లో లొకేట్ అయ్యి ఉంది. దీని టోటల్ హైట్ వచ్చేసి 830 ఫీట్స్. ఇది శరావతి అనే రివర్ పైన ఫామ్ అయి ఉంటుంది. ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ జోగ్ ఫాల్స్ ఈజ్ రైనీ సీజన్, అంటే జూన్ టు సెప్టెంబర్ మధ్యలో విజిట్ చేయడానికి చాలా బాగుంటుంది. దీని బ్యూటీ డబల్ అయిపోతుంది ఆ టైం. అన్ని వాటర్ ఫాల్స్లో లాగానే ఈ జోగ్ ఫాల్స్ని కూడా ఒక ఫెన్సింగ్కి అవతల సైడ్ నించొని చూసి వెళ్ళిపోవాలి అని మేము అనుకున్నాము. కానీ అక్కడ ఉన్న లోకల్ గైడ్స్ ద్వారా మాకు తెలిసింది ఏంటంటే, ఈ రాజా ఫాల్స్ అండ్ రాణి ఫాల్స్ బ్యూటీని మనం దగ్గర నుంచి చూడడానికి మనకు ఒక సీక్రెట్ వే ఉంటుంది. ఆ వేలో మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ ట్రెక్కింగ్ వే మొత్తం కూడా అడవులతో, ఫారెస్ట్తో, చెట్లు, ఆకులు అండ్ పెద్ద పెద్ద రాళ్ళతో నిండిపోయి ఉంటుంది. ఆ రాళ్ళన్నీ కూడా చాలా స్లిప్పరీగా ఉంటాయి. మేము ఒక లోకల్ టూరిస్ట్ గైడ్ని హైర్ చేసుకున్నాము. సో ఆయన ద్వారా మాకు ఈ ప్లేస్ తెలిసింది. చాలా సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొచ్చారు మా అందరినీ. ఆ టూరిస్ట్ గైడ్ మాకు కవర్ చేసిన ప్లేసెస్ వచ్చి రాజా ఫాల్స్, రాణి ఫాల్స్, వాకింగ్ ఐలాండ్ అండ్ బోటింగ్ ఎక్స్పీరియన్స్. ఈ రాజా ఫాల్స్ మనం చూడడానికి ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ దారి మొత్తం కూడా ఇలా అడవులతో, రాళ్ళతో నిండిపోయి ఉంటుంది. అక్కడక్కడ చిన్నగా వాటర్ ఫ్లో కూడా ఉంటుంది. స్లిప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. మనం నడుస్తున్న కొద్దీ, వాటర్ ఫాల్స్కి దగ్గరగా వెళ్తున్న కొద్దీ ఆ ఫ్లో సౌండ్ అనేది మనకి వినిపిస్తుంది. చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్. అండ్ కంప్లీట్గా ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత రాజా ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది నిజంగా డిస్క్రైబ్ చేయలేని ఫీలింగ్. ఈ రాజా ఫాల్స్ అని ఎందుకు అంటారంటే, దీంట్లో ఉండే వాటర్ గంభీరంగా రాజులాగా కిందికి పడుతుంటాయి కాబట్టి రాజా ఫాల్స్ అని అంటారు. మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి సేమ్ అదే దారిలో రిటర్న్ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ది, ట్రెక్కింగ్ అనేది ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు చేయకూడదు. ఒకవేళ మీరు విజిటర్స్ అయితే ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న గైడ్ని ఒకరిని హైర్ చేసుకోవాలి. వర్షాకాలంలో ఈ దారి మొత్తం కూడా చాలా స్లిప్పరీగా, జారుడుగా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కరే అలోన్గా ట్రావెల్ చేయడం అనేది అంత సేఫ్ కాదు. అండ్ లాస్ట్గా ఒక అడ్వైస్ ఏంటి అంటే, ఇక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా హీల్స్ అలాంటి స్లిప్పర్స్ కాకుండా నార్మల్ స్లిప్పర్స్ వేసుకొని వెళ్తే ట్రెక్కింగ్కి ఈజీ ఉంటుంది. సో ఈ వ్యూవే మనం రాజా ఫాల్స్ అని అంటాము. ఈ వ్యూ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఆ వాటర్ ఫ్లోని చూస్తే మనకి రెయిన్బో కూడా ఫామ్ అయి కనిపించే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది ఒక మంచి ఫోటో ప్లేస్ కూడా. ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్. సో ఇక్కడే మనకి ఆ రెయిన్బో అనేది కనిపిస్తుంది అన్నమాట. సో ఇదే ఆ వ్యూ పాయింట్ రాజా ఫాల్స్ది. ఇక్కడే మనం డైరెక్ట్గా చూసినట్టయితే రెయిన్బో కనిపిస్తుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా డెప్త్గా కూడా ఉంటుంది. ఈ 4 ఫాల్స్లో కూడా మనం కంపేర్ చేసుకుంటే రాణి ఫాల్స్ అనేది చాలా డెప్త్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ రాజా ఫాల్స్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వడానికి మళ్ళీ వచ్చిన దారిలోనే రివర్స్ వెనక్కి వెళ్ళాలి. అండ్ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకోవాలి. సో ఇప్పుడు మన నెక్స్ట్ ప్లేస్ వచ్చి రాణి ఫాల్స్. రాజా ఫాల్స్ నుంచి రాణి ఫాల్స్కి మాకు వెళ్ళడానికి ఒక 5 minutes ఆఫ్ టైం పట్టింది. ఈ రాణి ఫాల్స్ వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రాణి ఫాల్స్ స్పెషాలిటీ ఏంటంటే, దీంట్లో వాటర్ చాలా స్ట్రైట్గా ఒక లోయలో పడుతుంది. ఆ లోయలో పడిన వాటర్ అన్నీ కూడా ఒక భారీ గుహలాగా ఫామ్ అవుతాయి. వర్షాకాలంలో ఈ రాణి ఫాల్స్ యొక్క వాటర్ ఫ్లో సౌండ్ అనేది చాలా దూరం వరకు వినిపిస్తూ ఉంటుంది. అందుకే ఆ టైంలో దీన్ని చూడడానికి ఆల్ ఓవర్ కంట్రీ నుంచి విజిటర్స్ వస్తూ ఉంటారు. ఇక్కడ మనకి వీడియోలో కనిపిస్తున్న ఈ ఏరియా మొత్తం కూడా రాణి ఫాల్సే. ఇది కూడా మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ ప్లేస్ అండి. ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి వాకింగ్ ఐలాండ్. ఈ వాకింగ్ ఐలాండ్ ఏంటి అని అంటే, ఒక చిన్న వాటర్ ఏరియా, బట్ ఇట్ ఈస్ సేఫ్ టు వాక్. దానిపైనుంచి మనం నడవచ్చు. అండ్ మా టూరిస్ట్ గైడ్ అయితే వెహికల్ కూడా తీసుకెళ్ళారు దాని లోపల నుంచే. చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. ఈ వాకింగ్ ఐలాండ్ కూడా శరావతి రివర్ తోటే సరౌండ్ అయ్యి ఉంటుంది. క్లోజ్ వాటర్ వ్యూస్కి చాలా బెస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు ఇది. అండ్ అప్పుడప్పుడు రైనీ సీజన్లో ఇది క్లోజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. వాకింగ్ ఐలాండ్ తర్వాత మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి బోటింగ్ అండి. ఈ బోటింగ్ జోగ్ ఫాల్స్లో చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది.
అండ్ ఈ బోటింగ్ ద్వారానే మనం వాకింగ్ ఐలాండ్ని రీచ్ అవుతాము. వాటర్ పైన ఒక 5 to 10 minutes ఇలా బోట్లో తీసుకెళ్ళిన తర్వాత మన వాకింగ్ ఐలాండ్ అనేది మనం రీచ్ అయిపోతాము. ఈ బోటింగ్ చేస్తున్నప్పుడు సరౌండింగ్లో ఆ కొండలు, ఆ చెట్లు, ఆ వ్యూ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ కూర్చొని మనం ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఫొటోస్, వీడియోస్లో ఈ ప్లేస్ ఇంకా అంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలా ఒక 10 to 15 minutes బోటింగ్లో స్పెండ్ చేసిన తర్వాత మనం వాకింగ్ ఐలాండ్ రీచ్ అయిపోతాం. సో ఇదే ఆ వాకింగ్ ఐలాండ్. ఇక్కడ ఈ వాకింగ్ ఐలాండ్ దగ్గర మాకైతే బోట్లో నుంచి మా టూరిస్ట్ గైడ్ నుంచొని 360-degree వ్యూలో వీడియో కూడా తీశారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బోటింగ్ అండ్ వాకింగ్ ఐలాండ్ ఎక్స్పీరియన్స్ ద్వారా మనం నేచర్ బ్యూటీకి చాలా దగ్గరగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. మంచి చల్ల గాలి అండ్ ఆ వాటర్ సౌండ్ మనకి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కాకపోతే ఒక్క విషయం ఏంటంటే కొన్ని సీజన్స్లో ఒకవేళ వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంటే సేఫ్టీ పర్పసెస్ కోసం ఆ బోటింగ్ని కానీ రాణి ఫాల్స్ని కానీ క్లోజ్ చేస్తారు. సో ఒకవేళ మీరు విజిట్ చేయాలనుకుంటే ముందుగానే అది ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే ఈ జోగ్ ఫాల్స్ అనేది చాలా అంటే చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు ఒకవేళ కర్ణాటక వెళ్తే తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్లో జోగ్ ఫాల్స్ ఒకటి. చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ కూడా. మంచి ఫొటోస్, వీడియోస్ అండ్ మెనీ మోర్ మెమరీస్ అన్నీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్షీ స్వీట్ హోమ్. బాయ్.